ఏందో పప్పని పిల్లడు వచ్చినాడు కామెడీ బాగా చేయండి కొత్త జాగాల డ్రామా ఒప్పించారు అనుకుంటే ఏంది నువ్వు చేస్తానది ఉండు 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 అంటే ఎప్పుడు నువ్వు వేపించుకున్నది రైట్ సైడ్ వచ్చాయి సార్ రైట్ సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ వీడిని కాలు ముక్కుతాను పూలు ఎత్తుతాడా ఉండడానికి కుష్ఠరోగం వచ్చింది నారాయణ 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 భగవాన్ నారాయణ నారాయణ నల్లే గౌరా అట్లా ఉండాలి మన భయం అంటే భగవాన్ నారాయణ నారాయణ నల్ల గౌరా నారాయణ 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 భగవాన్ నారాయణ నారాయణ నల్ల గౌరా నారాయణ 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 భగవాన్ నారాయణ నారాయణ నన్నే బ్రో తగ్గేదిలే ఓహోయ్ నారాయణ 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 ఏంటి నువ్వు నారాయణ పురుష్ కాబట్టి నారాయణ ఏంటి ఏమయ్యా నారాయణ గురి పేరు నా ముందర చూడదు ఏమయ్యా వారికి నాకు పెద్దగా రాదు జరిగింది మొన్న వాడేగా ఎక్కడ దొరుకుని నేర్పుకొని వెళ్ళిపోయింది మా ఎక్కడైనా తోడ పని మా కుక్కడైనా తోడ పని నీకు దాంతో అనవసరం నారాయణ అనకూడదు నారాయణ అనకూడదు అంతే అన్నాను పో నారాయణ అనకూడదు అయ్యా నారాయణ అనకూడదు అయ్యా ఇంకేముందా ఇంకేంటో అనుకో నారాయణ అనకూడదు అంటే నేనే ఎవరికల్లా అయితే ఇప్పుడు నారాయణ అనుకుంటా మా నాయన అనుకుంటా అందరూ నారాయణ అనకూడదు మీనైనా అనకూడదు రెండు నైన్లు అనుకుంటా రా దేడా లే రెండంటే అట్లా కాదు రెండంటే ఇట్లా అట్లంటే బాత్రూమ్ నీ మగవరా నీ మగవు బాత్రూమ్ అంటే ఇట్లా ఉంచి కరెక్ట్ గానే ఉన్నా ఇప్పుడు నారాయణ అనకూడదు మా నాయన అనకూడదు బక్క నాయన అసలు ఇట్లా నాయన గారి పాట పాడద్దు నువ్వు వేరే పాట ఏమైనా ఉంటే పాడు ఇప్పుడు ఇంకో పాట పాడాలా వచ్చిండే ఉంటాం జనాలతో ఏం పని నువ్వు పాడవాయి ఇట్లా నారాయణ పాట సరే పాడతా పో ఓహోయ్ కొల్ల కొల్లారు హమారే మాలూరు పేట కోలార్ కోలార్ పేట హమారే మాలూరు పేట వానికి నేర్పిస్తే వీనికి నేర్పిస్తే అలప్పా లాలా లారే లల్లా లారే లల్లా లల్లా తమ చెట్లో బోడి మేక దన మోతి మంచి చెప్తావు కొడతావు మంచి చెప్తాను పాడింది కొల్ల కొల్లారు అది కాదు దాని తర్వాత పాడింది వానికి నేర్పిస్తే అది కాదు దాని తర్వాత లల్లా అది కాదు బాయ్ ఎందుకు తుమ్మ చెట్లు పాడు నాకు అది వాది పాడు తుమ్మ చెట్లు అదే తుమ్మ చెట్లు మూతి నువ్వు నాక నాకేం కర్మ దాని మూతిలోకి పాడేకి బాగుందే నీకు పాడేకేం బాగానే ఉంటుంది మాకు నాకేకి బాగుండద్దు బాయ్
అట్లా పాట ఆ? తుమ్మ చెట్లు బోడి మేక దానికి ఉంది పెద్ద తోక. తుమ్మ చెట్లు బోడి మేక అదే దానికి ఉందా పెద్ద తోక. తుమ్మ చెట్లు బోడి మేక దానికి ఉంది పెద్ద తోక. కూర్చోపోరా దొంగ నా కొడక. నేనే ఇది ఊరు రాసింది. గౌరవపల్లికి 16 రోజులు నేర్పించుకోలేదు. అక్షరం పొరపాట్లేదు. ఎట్లా వచ్చాయి రైట్ సైడ్ వచ్చి ఇట్లా తెచ్చిదాం. అమ్మగారు పొగాకు ఇప్పించాడు పాప. ఎందుకని ఇక్కడ ఇచ్చేటువంటి చిన్నకి పెద్దలకి కళాకారులకి అవగారికి తాడగారికి చిన్నగారికి చిన్నగారికి ఆడుకు ఎదురుకు ఏర్పాటుకు శారీరక నిలబడకుండా బొమ్మల నమస్కారాన్ని. నేను సినిమా ఇంత సంవత్సరాలు ముఖ్య కారణాలు ఈ లోకవల్లి పరలోకం చేరినటువంటి స్వర్గీయులు పెద్దలు క్రీస్తేసులు మరి 7 సంవత్సరాల క్రితం మరణించినటువంటి ఆ యొక్క మాడుగుల వెంకట్రావు గారి ఆత్మశాంతి కొరకై కొడుకులు కోడళ్ళు అన్నదమ్ములు ఆడబిడ్డలు మనవళ్ళు మనవరాళ్ళు ఎంతో ఖర్చుతో కూడుకున్న పనిగా అయినా కూడా 7 సంవత్సరాల తర్వాత కూడా అతన్ని తలుస్తుండడం అనేది చాలా గొప్ప విషయం అండి. మరి నాకు తెలిసి ఇప్పుడున్న ఈ జనరేషన్లో తండ్రిని 7 సంవత్సరాలైనా కూడా మరవకుండా ఎంత ఖర్చు అయినా కూడా ఈ కార్యక్రమం జరిపిస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే ఆ వెంకట్రావు గారే చాలా అదృష్టవంతుడని నేను అనుకుంటున్నానండి. మాకేం తెచ్చాడు ఏం పెట్టాడు అనే కుమారులు ఉన్నటువంటి ఈ జనరేషన్లో తండ్రికి 7 సంవత్సరాలు అయ్యకుండా అయినా కూడా మరవకుండా ఇలాంటి కార్యక్రమం జరిపిస్తున్నారు. కాబట్టి మరి ఈ కార్యక్రమం జరిపిస్తున్నటువంటి వారికి వారి కుటుంబానికి ఆ కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుడు పరంధాముడు అష్టైశ్వర్య భోగభాములు చల్లవేళ చల్లక కాపాడాలి. మరి అలాగనే అప్పుడేనా వాళ్ళ ఇష్టం. మరి ఇది మదనపల్లి సైడు యొక్క శాసవల చిన్నమ్మ చరిత్ర నాటకం అంటే ఏ దినమైన దివసాలు అంటారని అక్కడ వర్ధంతి జరిగిన దివసాలు జరిగిన ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పగా ఎప్పుడు ఈ కార్యక్రమం లేకుండా మా సైడ్ అయితే జరగదండి. శాసవల చిన్నమ్మ నాటకం అనగా చిన్నమ్మ కొండమ్మ చిన్నాగిరెడ్డి కుమార్తె శాసవల చిన్నమ్మని వారికి ఏ విధంగా జన్మించింది, ఏ విధంగా ఆమె అభివృద్ధి చెంది ఏ విధంగా వారిని సాకారు, అత్తగారింటికి వెళ్ళి ఆమె ఏ విధంగా కష్టాలు పడినది, కష్టాలు పడి వారిని వెన్నంటూ ఉన్నటువంటి ఆ యొక్క నరసింహస్వామి మదిలేటి స్వామి వారి ఇలవేల్పులు వారు కొలిచేది హరిమతము. మరి ఆ దేవతలు ఏ విధంగా ఆమెను ఆదుకున్నారు, ఉదయాన ఆమె పడే కష్టాలు ఏమిటి, ఇది చాలా చక్కగా ఉంటుందని మా పక్క మదనపల్లి సైడు ఈ కథ లేకుండా ఏ కార్యక్రమము జరగదు. ఇది కూడా మా సైడ్ తెప్పించాలి, జనాలకు తెలాలి. ఆమె చరిత్ర అంటే ఏ విషయము ఆమె గురించి చెబుతున్నారు అనే ఉద్దేశంగా ఈ మాడుగుల సుధీర్ గారు ఆల్ ఇండియా కళారంగం అధ్యక్షులండి. వారు మీకు సాదాసీదా వ్యక్తిగా ఉండవచ్చు, మాకు మాత్రం ఆల్ ఇండియా కళారంగం అధ్యక్షులు. ఆల్ ఇండియాలో కళారంగానికి అతను చాలా పెద్దవాడండి. మరి అతను ఇక ఏర్పాటు చేసి మమ్మల్ని రప్పించడం మాకు కూడా చాలా అదృష్టం. ఈ కథ విన్నవారికి, ఇక కథ చెప్పిన వారికి, చెప్పించిన వారికి ఆ యొక్క శాశ్వత చిన్నమ్మ తల్లి అష్టైశ్వర్య భోగభాగములు ఇచ్చి ఎల్లవేళ చల్ల కాపాడును. దయచేసి ఈ ఒక్కరోజు ఆడవారు సీరియల్ చూడకపోతే ఏమి ఇబ్బంది లేదు, చాలా హాస్యంగా ఉంటుంది, జానపద గేయాలు ఉంటాయి. శాశ్వత చిన్నమ్మ చరిత్ర చాలా చక్కగా జరుగుతుంది. చాలా ముందుగా స్టార్ట్ చేస్తామండి. కొంతసేపు అందరూ విచ్చేసి ఇక కథను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ముందుగా విచ్చేస్తున్న వారు ముందుగా ఆ యొక్క వెంకట్రావు గారి ఆత్మశాంతి కొరకే ప్రతి ఒక్కరూ గోవిందనామ స్మరణతో ఉత్సాహం తెచ్చుకొని ఇంకా గోవిందనామ స్మరణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.
పద్యాలు విద్యాలు వస్తాయి, కొంచెం లోపు కొట్టు. మరి ఇక నాటకంలో మా సైడ్ చాలా అభిమానిస్తారని ఇక్కడ కూడా వచ్చేసాము. ఏదన్నా మాటల మధ్యలో కానీ సన్నివేశం పరంగా కానీ దయచేసి ఎటువంటి మా మా కల్పితం లేకుండా ఒక్కొక్కసారి బూతులు కూడా వస్తుంటాయి. దయచేసి ఇది కూడా కథలో ఒక భాగంగా భావించి మా కథను జయప్రదం చేసి మీ బిడ్డల వల్ల ఆశీర్వదించి పంపవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ముందుగా ఆ యొక్క పాలగుండ్లపురి పట్టణ వేతలను బట్టి చిన్నాగిరెడ్డి గారు శాసన చిన్నమ్మ తండ్రి అండి, అతను వచ్చి వృత్తాంతం తెలిపి అటు పిమ్మటి ఇక కథ సాదాగా అలాగే జరుగుతూ వెళ్తుంది. ప్రతి ఒక్కరూ రావాలి. జై బాలా చిన్నాగిరెడ్డి చిన్నాగిరెడ్డి ఎప్పుడు పెట్టేదే పొద్దున్నే హలో